టీడీపీ జనసేన బొమ్మడి సభ జన సమీకరణలో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సోమవారం పెంటపాడు మండలంలో పర్యటించారు. పెంటపాడు మండలంలోని అన్ని గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జరిగే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, షేక్ బాజీ, ముప్పిడి రమేష్, కోడే కాళీ, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఉమ్మడిగా నిర్వహించే 28వ తారీఖు అంటే బుధవారం రోజు నిర్వహించే పెద్ద బహిరంగ సభకి మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈవేళ మనం పెంటపాడు మండలం రోజున రూరల్ మండలం తిరగడం జరిగింది. ఈవేళ కూడా పెంటపాడు మండలంలో ఇంచుమించుగా 3 వంతులు తిరిగి మరి ఈవేళ ఇక్కడ ఆకుతీపాటు రావడం జరిగింది. మరి మీ అందరూ చూస్తూ ఉంటే, ఉత్సాహం చూస్తూ ఉంటే ఆ గ్రౌండ్ పట్టేటట్టుగా కనపడే పరిస్థితి కనపడతలేదు. అంటే తెలుగుదేశం పార్టీ మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీద చాలా ఉత్సాహం చూపుతున్నారు ప్రజలందరూ కూడా. మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక దుశ్చర్యలకి పాల్పడి అనేక దుర్మార్గాలతోటి ఈ శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఇవన్నీ కూడా కరప్షన్ చేసేసుకుంటూ మొత్తం ప్రజా జీవితాన్నే స్తంభింపజేసేసి కరెంటు బిల్లులు కానించి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెంచేసి ఈవేళ చాలా దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళ బీసీలు లేదు, ఎస్సీలు లేదు, ఓసీలు లేదు, ఎవరినైనా తీరే వాళ్ళ గురించి మాట్లాడితే ఇమీడియట్లీగా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి లోపల బనాయించేసిన పరిస్థితి. ఈవేళ 73 ఏళ్ళు ఉన్న వయసు కలిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషిని 52 రోజులు జైల్లో పెట్టిన ఘనత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికే చెల్లుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి తెలుగుదేశం జనసేన పొత్తుతోటి ఈవేళ ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ఈ పొత్తుని ఆదరించి ఎన్నికలలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బట్టి కనిపిస్తాకే రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ 28వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ మనం మోటార్ సైకిల్ ర్యాలీ, ఆటోల మీద జనాలు ఎక్కించుకొని ఊరేంపుకి వెళ్దామంటే గతంలో 2 సార్లు కూడా మనం ఇబ్బంది పడ్డాం. మార్గ మధ్యలోనే రోడ్డు మీద ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది లేకుండా ఉండడం కోసం 2 గంటలకల్లా మన గ్రౌండ్లో ఉండే విధంగా ర్యాలీలు అవి పెట్టుకోకుండా ఎవరికి వాళ్ళు ఏ గ్రామంగా వాళ్ళు వస్తారో పక్క గ్రామంలో అందరూ కలిసి వెళ్దాం అనుకోకుండా మీ గ్రామం వరకు మీరు రెడీ అయిపోయి భారీ ఎత్తున తరలి రావాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు భారీ బహిరంగ సభ ఇది. ఇంకా ఎలక్షన్ ముందు మనకి మీటింగ్లు ఏమి లేవు, ఇదే మీటింగు. ఈ మీటింగ్లో మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. హైకమాండ్ కూడా మనకి భారీ ఎత్తున పెట్టారు, ఇంతమంది టార్గెట్. దాని ప్రకారం మనందరం కూడా జనాలు గ్యాదర్ చేసుకొని ఆటోలు పెట్టండి, మోటార్ సైకిల్ పెట్టండి, అన్నీ కూడా పురమాయించుకోండి. బాబ్జీ గారు టీ షర్ట్లు కూడా ఏర్పాటు చేశారు. టీ షర్ట్లు వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ఎదుర కూర్చునే విధంగా మీరందరూ ముందు ప్లాన్ చేసుకోండి. రేపు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ
జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించే బహిరంగ సభ మరి తాడేపల్లిగూడెం మన మండలంలోని పత్తిపాడు గ్రామంలో హైవేని చేర్చుకున్న ఎన్కే గారి గ్రౌండ్స్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక చారిత్రాత్మకం. ఎందుకంటే ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఒక కలయిక. మరి అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ఈ 28వ తారీఖున జరగబోయే మీటింగ్కి అత్యధిక జనాభాని మరి అందరూ కూడా తరలి రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా రాష్ట్రంలోనే మొదటి కార్యక్రమంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుతాం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైతే ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన విజయావకాశాలు మెరుగుపడాలంటే ఇవాళ ప్రజల్లో మంచి స్పందన ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల కానీ జనసేన పార్టీ పట్ల కానీ. మనందరూ గ్రామాల్లో రోజు కలిసే మన నాయకులు మన కార్యకర్తలు చెప్పడమే కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు జరిగే మీటింగ్కి మనందరినీ కూడా ఆహ్వానించగలగాలి. ఆహ్వానిస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక వ్యక్తి సరే ప్రతి గ్రామం నుండి 500-600 మంది తప్పకుండా వస్తారనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఇవాళ ఉదయం నుంచి బాబుజీ గారి నాయకత్వంలో పెంటపాడు మండలం అన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు అక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున మేము తరలి వస్తామని చెప్తున్నారు. దాంతోపాటు అదనంగా అన్ని కుటుంబాలను మనం టచ్ చేయాలి. అసలు వైఎస్ఆర్ సిపిఐ లేకపోతే వేరే నోట్ల కొంటడానికి కాదు, మనం చెప్పగలిగితే అందరూ వస్తారనే విశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ యొక్క స్టామినాని పెంచాలి. బేముడోలు మండలంలోని అంబర్పేట కుర్రెలగూడెం గ్రామాల మధ్య 6,91,00,000తో నిర్మించిన రైల్వే రోడ్ అండర్ పాస్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్పేట రైల్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వేదిక ఏర్పాటు చేసి విద్యార్థులంతా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే శాఖ గురించి అవగాహన కల్పిస్తూ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రైల్వే అధికారులు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించింది లైవ్ టెలికాస్ట్ను చూడటానికి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఏడీఈ చంద్రారావు, బీజేపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ శరణాల మలతీరని, కుర్రెలగూడెం సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, నాయకులు ప్రవీణ్ పటేల్, వెజ్జు ధర్మారావు, అడప శోభారాణి, మామిడిపల్లి కృష్ణకుమారి, వైసీపీ నేత వేపూరి రాంబాబు, రైల్వే అధికారులు దానయ్య, ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. दूरदर्शी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व में रेलवे క్యాటరింగ్ చేసే వాళ్ళు అప్పుడు స్లోగన్ అండి మేడం. ముందు ఎల్సీ గేట్ ఉండేది. ఇక్కడ ఎల్సీ గేట్ వలన చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళు 2 గ్రామాలను కలిపే మార్గం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ 2 గ్రామాలని కలిపే మార్గం రోడ్ అండర్ బ్రిడ్జ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రజల సౌకర్యార్థం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పథకంలో ఒక భాగంగా దీన్ని నిర్మించడం అయింది. అంటే ఇది టోటల్ ఇండియాలో 1500 రోడ్ అండర్ బ్రిడ్జెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. తర్వాత 554 స్టేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆర్యూబీ నెంబర్ 363 ఇనాగరేషన్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ. Thank you one and all for attending this function, gracing this occasion and attending the function. Thank you. అంబర్పేట రోడ్ అండర్ బ్రిడ్జి ఈ అమృత్ భారత్లో మరి అత్యంత వేగంగా భారతదేశాన్ని మరి అత్యంత శరవేగంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నట్టే నరేంద్ర మోడీ గారి
అభివృద్ధి పనులే ఈ రోజున ఈ అండర్ టన్నెల్ బ్రిడ్జ్ ఓపెన్కి కారణభూతం అని చెప్పుకోవచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించుగా 1651 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్కే ఈ బ్రిడ్జెస్ నిర్మాణం దృష్ట్యా ఇచ్చారు. ఇంచుమించుగా 46 అండర్ బ్రిడ్జిలు 46 చోట్ల, అలాగే ఇంచుమించుగా 86 చోట్ల రోడ్డు అండర్ బ్రిడ్జిలు వేయటానికి ఇక్కడ కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఒక్క అంబర్పేటకే 6,91,00,000 శాంక్షన్ అయిందంటే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి ఎంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే ప్రజలు ఇటువంటి ఇబ్బందులన్నింటినీ భాగస్వామ్యం చేసుకొని జీవితంలో మమేకమైపోతూ ప్రయాణాలు సాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది నాంది దర్పణం. ఎలాగంటే ఇప్పుడు ఇది ఒకటి తొలి అడుగు వేశారు. భారతదేశంలో ఇటువంటి అన్ని చోట్ల కూడా ఇటువంటి అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి మరి అష్టమి వైష్ణవ్ గారి మంత్రిత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నడుపుతున్నందుకు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈ కుర్యాలగూడెం అంబర్పేట అనేది 2 ఊళ్ళ ప్రజలకి, తర్వాత మాకు ముఖ్యంగా జెడ్పీ హై స్కూల్ కుర్యాలగూడెం వారు చాలా కోఆపరేట్ చేశారు. వారు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మోడీ గారు అమృత భారత్ స్టేషన్స్ అని మనం ఇదివరకు ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. స్టేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, క్లీన్గా లేవు, లేకపోతే చాలా ఇదిగా ఉండదు. రైల్వే స్టేషన్ అంటే ఒక రకంగా ఎవరైనా పర్లేదు రైల్వే స్టేషన్గా వెళ్ళి ఏదైనా చెత్త వేయొచ్చు, లేకపోతే ఎలాగైనా ఉండొచ్చు అని అనుకునేవారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ మోడీ గారి గురించి అసలు స్టేషన్స్ చూస్తే ఇవి ఎయిర్పోర్ట్లా లేకపోతే వేరేనా ఇది మన వాతావరణాన్ని బట్టి మనం అక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. మన బిహేవియర్ ఇక్కడ చాలా నీట్గా ఉండాలి, ఇక్కడ చాలా క్రమశిక్షణతో ఉండాలి అనే ఈ కార్యక్రమాన్ని మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో మేము బాధ్యులుగా ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ ఎస్ఎస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అమృత భారత్ పథకంలో భాగంగా పారిశుద్ధ్య సేవలకు గాను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో పేజల్ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు భారత ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి న్యూఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానం అందింది. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ ఈ విషయంపై తన కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్, సచివాలయ శానిటరీ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ అవార్డు రావడానికి శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కారకులంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నెల 14న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఏపీలో తాడేపల్లిగూడెం, హిందూపూర్, జీవీఎంసీ విశాఖపట్నం, కడప, మదనపల్లె, నరసరావుపేటలకు ఈ అవార్డులు వచ్చాయి. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శామ్యూల్తో పాటుగా మున్సిపల్ ఇంజనీర్ డి మురళీకృష్ణ, డిజి కుబియా, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ సత్యనారాయణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి చేసిన ఎఫర్ట్స్ గాను నేషనల్ లెవెల్లో 2 విభాగాలకు గాను మేము అవార్డ్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అవార్డ్స్కి సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శానిటేషన్ సిబ్బంది, వర్కర్ దగ్గర నుంచి, మేస్త్రుల దగ్గర నుంచి, శానిటేషన్ సెక్రటరీస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ కమిషనర్ గారు పొద్దున్నే 5:30 నుంచి పాపం వాళ్ళు ఎన్నో విధాలుగా నా ద్వారా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే శానిటేషన్ అనేది మనకు గౌరవ డిప్యూటీ సీఎం గారు నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ సెటరేట్ అవ్వాలా, శానిటేషన్ అసలు బాగాలేదు, శానిటేషన్ మీద ఎలాగైనా సరే దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టగలిగితేనే ఇక్కడ జాయిన్ అవ్వాలా, లేదంటే అనే విధంగా నాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. రెండో టార్గెట్ గా డ్రింకింగ్ వాటర్లో కలుషితం లేకుండా, ఎక్కడైతే మేజర్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ట్యాంకర్స్ లేకుండా పంపించే విధంగా వారు ఇంకొక సూచన కూడా చేశారు. మనకి దోమలగూడెం అనే దాని నుంచి ఎప్పుడైతే నువ్వు శానిటేషన్ రెక్టిఫై చేస్తారో ఆ దోమలు అనేది నివారణ కూడా నువ్వు చర్యలు తీసుకోవాలా, ఇది నీకు టాస్క్ అని చెప్పేసి వారు మాకు నేను జాయిన్ అయినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున మా శానిటేషన్ సిబ్బంది, మా ఇంజనీరింగ్ సిబ్బంది మరియు మిగిలిన అందరితో కలిపి
రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మిగిలిన అన్ని సెక్షన్స్తో కలిపి మేము స్పెషల్ డ్రైవ్ చేయడం. స్పెషల్ డ్రైవ్స్లో చాలా చాలా విషయాలు ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాం, మాటలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, లేకపోతే అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ తిరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ కూడా మీరందరూ మాకు సహకరించారు. ఈ అవార్డ్స్ మేము తీసుకోవడంలో ముఖ్య భూమిక మాతో పాటుగా తాడేపల్లిగూడెంలో మేము చేసే కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు. నేషనల్ లెవెల్లో అవార్డు రావడం అనేది ఒక గొప్ప విషయం. ఈ గొప్ప విషయానికి సహకరించిన, తెర ముందుంటే నడిపించిన కమిషనర్ గారికి, తెర వెనక ఉండి నడిపించిన గౌరవ మంత్రివర్యులకి ఇద్దరికి అభినందనలు. ఇంతమందికి కృషి చేస్తే కానీ ఫలితం దక్కదు. ఈ సర్వే అనేది మనకి ఎవరికి తెలియకుండా, మన ఆప్షన్స్లో మనకు తెలియకుండా పబ్లిక్లో ఒక టీం వచ్చి సర్వే చేసింది, పేజల్ సర్వేషన్ టీం అంటే న్యూఢిల్లీ నుంచి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పెట్టి బేస్ అయ్యి మనకు వచ్చిన అవార్డు ఇది. మనం ఏదో రికమెండ్ చేసి మార్కులు వేసి పాయింట్లు ఎక్కువ రాస్తే వచ్చిన అవార్డు కాదండి ఇది. సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి ప్రతి ఊరు సర్వే చేస్తే మన ఊర్లో రిపోర్టు వాళ్ళకి బాగా పాజిటివ్గా వెళ్ళింది. మార్క్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లైలో కానీ మంచి మార్క్స్ పడ్డాయి. పడడం మూలంగా స్టేట్లో జీవీఎంసీతో పాటు, జీవీఎంసీ అంటే పెద్ద మహానగరం, డబ్బులు బాగా ఉంటుంది, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, 8,000 మంది వర్కర్లు ఉన్నారు. అలాంటి దాంట్లో పోటీ పడి తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కూడా నిలబడినందుకు అందరికీ నేను అభినందిస్తున్నాను. ఇది ఒక అచీవ్మెంట్ రావాలంటే ఏ ఒక్క వ్యక్తి కాదు. టీం లీడర్గా కమిషనర్ గారు, మా స్టాఫ్, శానిటరీ స్టాఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రాత్రి పగలు పనిచేయడం మూలంగా ఈ అభివృద్ధి అనేది మనం సాధించాము. మున్సిపాలిటీలో శానిటేషన్ ఎంత ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. 2 సెక్షన్స్ కలిపి సెక్రటరీస్గా, ఎమ్యూనిటీ సెక్రటరీస్గా, అలాగే శానిటేషన్ సెక్రటరీస్గా మాకు అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి ఈరోజు నేనైతే ఈ అవార్డ్స్ వచ్చినందుకు ఇట్స్ మై ప్లెజర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దీస్ అవార్డ్స్. ఈ అవార్డ్స్కి సెలెక్ట్ అయిన ఈ తాడేపల్లిగూడెం కమిషనర్ గారికి, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నా వార్డ్స్లో శానిటేషన్ గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే కమిషనర్ గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి స్పెషల్ డ్రైవ్ అనేది 3-4 వార్డులు కండక్ట్ చేయడం జరిగింది. నేను 3-4 వార్డులు శానిటేషన్ సెక్రటరీని. ఆ స్పెషల్ డ్రైవ్లో ఎక్కువ మంది వర్కర్స్ని ఇచ్చి మేజర్ డ్రైన్సే కాదు డీసిల్టేషన్ చేయించారు. మీరు వచ్చిన తర్వాత చాలా విజిబుల్ చేంజ్ అన్నారు సార్. అది ఇప్పుడు మాకు విజిబుల్గా చాలా క్లియర్గా కనబడుతుంది సార్. స్పెషల్ డ్రైవ్ పెట్టడం అంటే కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ అందరికంటే నాకు తెలిసి మా వర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు సార్. అబౌవ్ ఐ థింక్ 1 crore పైన సార్. అది గాంధీ పార్క్ అనే మెయిన్ ఇష్యూ ఉంది మాకు ముందు నుంచి. ఏదైతే మనకి అక్కడ బౌన్స్ రిమూవల్ కానీ, అలాగే కన్వర్ట్స్ క్లీనింగ్, అసలు కన్వర్ట్స్ లేవు సార్ అక్కడ. అలాంటి ఏరియాస్ దాదాపు చాలా ఏరియాస్ నేను వచ్చినప్పుడు కానీ అది మేజర్ ప్రాబ్లమ్ సార్ వాళ్ళు. అట్లాంటి చోట ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే న్యూ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ కానీ, నెక్స్ట్ బౌన్స్ రిమూవల్ కానీ, ప్లాంటేషన్, మెయిన్లీ ప్లాంటేషన్ కానీ, ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా చేయించారు సార్. ఫస్ట్ మా వాళ్ళు మీరు చేసినప్పుడు తిట్టుకున్నారు కానీ అన్నీ పడగొడుతున్నారు, ఇవన్నీ ఎందుకు డిమాలిష్మెంట్ చేస్తున్నారని. బట్ రాను వాళ్ళు డే బై డే అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటంటే దోమలు తగ్గడం కానీ, నెక్స్ట్ బెల్ మిషన్ స్ప్రేయింగ్ చేయించడం కానీ, నెక్స్ట్ మాకు స్ప్రేయింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ వార్డ్ వైజ్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సార్. స్థానిక గీతా మందిరంలో ఆదివారం సాయంత్రం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నెలవారీ కార్యక్రమం సోరంపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. విశిష్ట అతిథులుగా బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్ హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్కు గౌరవ సత్కారం, చాపల వెంకట్రావుకు కళా సత్కారం, బండారు బాలాజీకి ఆర్థిక సత్కారం గావించారు. పుప్పుల ఆంజనేయులకు ఉద్యోగ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం సభ్యులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. గ్రామ ప్రముఖులు ఆయన అవినాశులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు బిడ్డవై వీళ్ళ నాన్నగారి పేరు ఆయన కొయ్యలగూడెం నిడదావలందు డిగ్రీని పొంది న్యాయ విద్యల్పి చదువుతున్న నిత్య విద్యార్థి. సభ్యులకే కాదు పేదలకు 200
పేరు ఆ పేద కళాకారులకు మనం అందజేయచ్చు. తీద్దిగానే ఓ ఫోటో తీస్తున్నాను, అదే ఓ ఫోటో తీస్తున్నాను. అప్పట్లో దాంట్లో కప్పండి ఆయనకి 141 లేదు. చాలా మంది ఇవాళ కష్టంగా చూస్తున్నారు. మాకు 15 రోజులు ముందరే మొదలవుతుంది ఇది. ఇంకా చెప్పాలంటే నెల మొదట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం కార్యవర్గాన్ని. మీరేంటి గౌరవ సత్కార గ్రహీతని ఎవరు చూస్తారు, కళా సత్కార గ్రహీత ఎవరు, ఇలా గుర్తులు వేసుకుంటాం. ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తాం. మేము అందరం కుటుంబం. అలాగా అక్కడ ఒక ప్లాన్ చేసుకుంటాం, అక్కడి నుంచి బయలుదేరుతాం. ఇక మీలాంటి మహానుభావులు అందరూ సహకారం చేసి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు రంగా సురేష్ గారు ఒక మంచి మాట అన్నారు. రమణ గారు, మీ సంఘం కష్టం, మీ కష్టం నాకు తెలుసు, ఇక నుంచి నేను మీకు అండగా ఉంటానని మీ సంఘానికి అని ఒక మంచి మాట అన్నారు. మరి అలాగే మన మధ్యలో జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. ఒక్కసారి గజపతి వరప్రసాద్ గారు మొన్నటిదాకా జిల్లా సంఘాన్ని సారథ్యం వహించి కన్వీనర్గా నడిపారు. ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మన తాడేపల్లిగూడెం అంటే పాత్రికేయ వృత్తిలో ఇక్కడి నుంచి ఇండియా దాకా సోమసుందర్ గారు లాంటి వాళ్ళు, వారపల్లి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి చాలా కొంతమంది పేరు చెప్పలేదని అనుకోవచ్చు, చాలా ఉంటాయి. మన ప్రభ అంతవరకు ఢిల్లీ దాకా వెలుగుతుంది అనమాట అండి. తాడేపల్లిగూడెం కళలకి మంచి ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, నేను 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. మాస్టర్ రమణ గారు కూడా అత్తిల్లో మాస్టర్ టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ ఈనాడు విలేకరుగా ఆయన అత్తిల్లో పనిచేసేవారు. నేను తాడేపల్లిగూడెం ఈనాడు విలేకరుగా పనిచేసేవాడు. అప్పటి నుంచి మాస్టర్కి నాకు 30 సంవత్సరాలుగా సాన్నిహిత్యం. అప్పట్లో నటరాజ కళాపీఠం అనేది ఉండేది. మీలో చాలామంది కళాకారులకు తెలుసు. ఆయన సైకిల్ ఒకటి వేసుకుని సంచి పెట్టుకుని ప్రతి నెల కూడా మాస్టర్ గారు చెప్పినట్టుగా టౌన్ హాల్లో నటరాజ కళాపీఠం తరఫున నెలవారీ కార్యక్రమాలు పెట్టేవారు. అది ఆద్యం. ఆ తర్వాత మనకి తెలుసు, రంగస్థలంగా కళాకారులను చేరదీయడం, వాళ్ళు ప్రోత్సహించడానికి కళావేదిక రావడం. అలాగే ఇక్కడ తాడేపల్లి రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ప్రతి నెల కూడా ఇక్కడ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇది 141వ నెల కార్యక్రమం. అంటే మరొక 3 నెలల్లో పుష్కర కాలం పూర్తి చేసుకుంటుంది. ప్రాచీన కళలను కానీ, మన సాంప్రదాయ కళలను కానీ, మన కళల ద్వారానే మన సంస్కృతి సాంప్రదాయం సమాజంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి కళలను మనం కాపాడుకుంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అనేది భావితరాలకు మనం తెలియజేసిన వాళ్ళం అవుతుంది. ఇక్కడ జర్నలిస్ట్ కావచ్చు, ఇటు కళారంగం కావచ్చు, ఇద్దరు కూడా పేదలు. ఈరోజు అంటే ఎవరో చిన్న చేతిగా వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా కూడా జర్నలిస్టులు కూడా అదే పరిస్థితిలో ఉన్న నేపథ్యం అయితే నేను చూసేది ఉన్నాను. నేను దాదాపు 18 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది జర్నలిస్టులుగా. అయితే జర్నలిస్టులకు ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం, ఎన్నికైన 3 నెలల్లోనే ఆర్థిక సత్కారం పేరుతో అనారోగ్య పాలైనటువంటి జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్సూరెన్స్లు, వాళ్ళ యొక్క లైఫ్ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తే వాళ్ళకి జీవితానికి భరోసా, వాళ్ళ వెనక ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఒక ధీమా ఉండాలన్న ఉద్దేశంతో ఒక బీమా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సత్కారం ఉందని చెప్పడం. సత్కారంగా అయితే నేనైతే వెనకడిగా వేస్తానండి. ముందు ఏ విషయంలో సరే సేవా కార్యక్రమాలు ముందుంటాను, సత్కారానికి అనుకుంటానంటే కాదండి. ఇది ఒక బృహత్కర కార్యక్రమం. ఎవరైతే ఆర్థిక సత్కార ఏదైతే బండారు బాలాజీ గారు ఉన్నారో వారి జీవితం విషయం ఇది, దాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంలో చెప్పడంతో దాన్ని మేము పిలుపునివ్వటం. నా పిలుపుకి మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వారికి కూడా నిజంగా వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా చాలా ఇబ్బంది అయినా కూడా అందరూ ముందుకు వచ్చి ఈరోజు 14,000 ఇవ్వటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాను. అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేడు జరుగుతున్నటువంటి సన్మానం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. భగవంతుడు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సమాజంలో వివిధ రంగాల్లో పేరెన్నికైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నా బోటు వాడిని గుర్తించి తీసుకొచ్చి ఇక్కడ ఈ పెద్దల చేతుల మీదుగా సన్మానం చేయడం అనేటువంటిది నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. ఎందుచేతనంటే ఆనాడు 2006లో మరి ఈనాడు పత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ గారు, వారిని నేను అడిగాను, సార్ ఈ ప్రెస్ నోట్ కొంచెం కవర్ చేయండి అని చెప్పనేసి ప్రెస్ పంపితే, అయ్యా మీరు చేసేది తాడేపల్లిగూడెం మండలం రూరల్ అధ్యక్షులు, మరి న్యూస్ రావాలంటే స్టేట్ స్థాయిలో మీకు పోర్ట్ఫోలియో ఉండాలని చెప్పనేసి సలహా ఇవ్వడం జరిగింది. అదొక స్ఫూర్తి. రెండోది, నేను ఇచ్చినప్పుడు ప్రెస్ నోటు, సార్ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో జరిగినటువంటి మినిట్స్గా మీరు ఈ ప్రెస్ నోట్ ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వగలం అని చెప్పన్నారు. మూడో పాయింట్గా, మీరు ఇచ్చేటువంటి మ్యాటర్ ఏదైనా సరే
పాయింట్ వారీగా 1 by 1 అని 1, 2, 3గా ఇస్తే ఇంకా పాత్రికేయుడు చాలా త్వరగా అర్థం చేసుకొని దాన్ని ఎఫెక్టివ్గా తీసుకురాగలరు అనేటువంటివి 2006లో వారు ఇచ్చినటువంటి సూచనలు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రానున్న ఎన్నికల్లో తగు విధంగా బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం కూరగాయల మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవం సోమవారం గొర్రెల సతీష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా కర్రి నాగేశ్వరరావు హాజరయ్యారు. సిరివరపు రంగారావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, జవ్వాది శ్రీనివాస్, చెర్ల పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గత సంవత్సర కాలంలో ఈ సంఘ నాయకత్వం చేసిన కార్యక్రమాలు సమీక్షించుకొని రానున్న కాలంలో ఈ సంఘాన్ని ముందు తీసుకెళ్లడం కోసం నూతన కమిటీ ఎన్నుకోవడం కోసం ఈ వార్షికోత్సవం జరుగుతోంది. అదేవిధంగా ఈ కార్మికుల మీద రోజువారీ వస్తున్న ఇబ్బందుల్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రోజు రోజుకి కార్మికుల మీద భారాలు పడుతూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిన ఫలితంగా ఇవాళ కార్మికుల మీద అదన భారాలు పడ్డాయి. వాళ్ళు పొందుతున్న నిజవేతనాలు రోజు రోజుకి పడిపోతుంటే ఈ ధరలు పెరిగిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన ఫలితంగా కార్మికులు మోయలేని భారాలు పెరుగుతున్నాయి. మరి ప్రధానంగా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న సంపన్న వర్గాలు బాగా బాగుపడడానికి, ఇంకా మరింత సంపన్నులు అవ్వడానికి అవకాశం కల్పిస్తూ కార్మికుల మీదే భారాలు చేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలం దగ్గర నుంచి కూడా కార్మికుల యొక్క పనికి రోజులకి పడిపోతున్నాయి, పనిదినాలు పడిపోతున్నాయి. లేదా తగ్గట్టుగా కార్మికులు ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ఎటువంటి ప్రయోగాలు చేయట్లేదు. అలాగే ఎప్పటి నుంచో అసంఘటితంగా పనిచేస్తున్న కార్మికులు డిమాండ్గా ఉంది. సమగ్ర చట్టం చేస్తే కనుక వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం నుంచి రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాం. కానీ అసంఘటితంగా పనిచేస్తున్న కార్మికులకి సమగ్ర చట్టం చేయకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇటువంటి డిమాండ్తో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ఈ పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక విధానాలకి నిరసనగా రానున్న కాలంలో మన ఈ కార్మికుల పక్షాన్ని పనిచేసే వర్గాలని ఓటు వేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కూరగాయల మార్కెట్ 32వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులుగా ఎటువంటి సమగ్ర చట్టం లేకుండా ఎన్నో ఏళ్ళుగా ఇంకా కార్మికులుగా పనిచేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా కార్మికులకు ఒక్క అసంఘటిత రంగ కార్మికులు సమగ్ర చట్టం చేయాలన్నది ఎప్పటి నుంచో డిమాండ్గా ఉంది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు మారినా మా అసంఘటిత రంగ కార్మికులకి ఏంటంటే సమగ్ర చట్టం చేయలేదు. ఇంకా 2 నెలల్లో కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలోనూ కూడా మన ఎలక్షన్ జరగబోతుంది. బీజేపీతో అంటిపెట్టి ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా దూరం చేయాలి. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా దగ్గర చేసుకొని రానున్న ఎన్నికల్లో కూడా మేము సరైన కార్మికులందరం కూడా సరైన తీర్పు ఇవ్వాలన్నది మాకు అభిప్రాయం తెలియజేసుకుంటూ సరే. ఈ నెల 28న బుధవారం మధ్యాహ్నం నుండి నిర్వహించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే రాష్ట్ర స్థాయి తెలుగుదేశం జనసేన ఉమ్మడి తొలి ఎన్నిక బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ టీసీసీ బృందం వెళ్ళి ఓ లుక్ వేసింది. మీరు కూడా చూడండి. టీడీపీదే అంట. 1
हम लोग भी आएंगे न्यूज में। हम लोग ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారండి? సుమారు రాత్రింబాగులో చాలామంది డే అండ్ నైట్ షిఫ్ట్ల మీద చాలామంది చేస్తున్నారండి. ఇక్కడ మనకి దగ్గర మనకి ఈ 16 జోన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగే సభ ఇప్పుడు దాకా ఉన్న దానికన్నా ఒక ఎత్తుగా హై లెవెల్లో భారీ స్టేజ్లు చేస్తున్నారండి. 200 వెడల్పు దగ్గర. అలాగే విఐపి కేటగిరీ కానీ, మా ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళకి కేటగిరీ కానీ, మహిళలకి జోన్లు ఏర్పాటు చేయడం కానీ. ఎన్ని జోన్లు ఏర్పాటు చేశారంటారు? ఇప్పుడు దాకా 16 జోన్లు చేశారండి. ఓకే బాగాను. దట్టు ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ వైజ్ ఫుడ్ ఫెసిలిటీ, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఏంటి సొంతంగా చేసిన వాళ్ళు ఏంటి ఒలిశెట్టి గారి సీని గారి ద్వారా ఆయన దగ్గర పర్యవేక్షించి A to Z రాత్రి పగళ్ళు అందరూ షిఫ్ట్ల మీద కంటిన్యూగా చేసుకుని ఏదేమైనా కానీ మన సభ రోజు 28 మధ్యాహ్నానికి స్టేజ్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయి అంతా సమన్వయంగా బాగా జరుగుతుందండి. ఎక్కడికక్కడ పార్కింగ్కి ఏది అడ్డు లేకుండా దానికి కమిటీగా చూసుకుని ముందుకెళ్తున్నాయి. వాటర్ అది ప్యాకెట్ల కింద ఇస్తారా ఏంటి? వాటర్ ప్యాకెట్లు ఉన్నాయండి. వాటర్ ఫిల్టర్ ట్యాంకర్స్ కూడా వస్తాయండి. ఎక్కడికక్కడ దానికి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు కంపల్సరీగా ఉంటాయండి. అది సైనికులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ పక్కా ప్రణాళికలతోనే ముందుకెళ్తున్నారు. ఓకే. ఇంచుమించి ఎంతమంది పని చేస్తారంటారు ఇక్కడ? ఇక్కడ ఉంటారు సార్ 200 మంది దగ్గర ఉంటారు. 24 అవర్స్ చేస్తున్నారు. ఎయిర్ స్క్రిప్ట్ వర్కర్స్ పూర్వ అధ్యక్షులు కేవీ చలం తన దివంగత సతీమణి ఇందిరా బేబీ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో సోమవారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం నాగరాజు మాట్లాడుతూ తమ అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ చిప్పాడ గురుమూర్తి, కోశాధికారి మల్లారెడ్డి సారథి, ఆర్సీ కప్పల నరసింహమూర్తి, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, రామోజూరు వీరబ్రహ్మం, దూలం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ వారం తన్నీరు వెంకటరమణయ్య, సత్యరాణి దంపతుల వారి కుమారుడు మహేంద్రనాథ్, హరిత వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. దేవాలయం పెద్ద శివాలయంలో ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ జరిగింది. 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ మహేంద్రనాథ్ రైస్ ట్రేడ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్స్ శ్రీ తన్నీరు వెంకటరమణయ్య గారు, వారి ధర్మపతి సత్యనారాయణ దంపతులు, వారి కుమారుడు మహేంద్రనాథ్ మరియు వారి కుటుంబ సభ్యులచే, వారి ధర్మపత్ని హరిత వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమాధానం నిర్వహించడం జరుగుతుంది. ఆ అన్న సమాధానాలకు అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. ఈ యొక్క అన్న సమాధానం నిర్వహించిన దాతలకు పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి శక్తిని ప్రసాదించాలని మా అన్నదాన కమిటీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న సమాధానం 50 మంది భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం.
ఎయిర్ స్క్రిప్ట్ మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కడకట్లోని లెప్రసీ కాలనీలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి నేతృత్వంలో బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, వస్త్రాలు, పళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో మీనాకుమారి, కనకదుర్గ, ఇందిరాకుమారి, ఉదయకుమారి, నరసింహమూర్తి, వి నాగేంద్ర ప్రసాద్, రాగిరెడ్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.